పాక్లో మరోసారి ఉగ్రవాదుల పంజా. పాకిస్తాన్లో రెండో అతిపెద్ద వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు సైనికులు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే ఈ దాడికి తామే పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్లో రెండో అతిపెద్ద వైమానిక స్థావరంపై బలూచిస్తాన్ వనరులపై చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా ఈ చర్యకు దిగినట్లు పేర్కొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ దాని కబంధ హస్తాల్లోనే చిక్కుకొని విలవిలలాడుతోంది. వరుస ఉగ్రవాద దాడులతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. వారం వ్యవధిలోనే స్థానిక స్థావరాల లక్ష్యంగా ఉగ్రవాదులు 2 సార్లు దాడులకు పాల్పడ్డారు. తాజా ఉగ్రదాడితో అప్రమత్తమైన అధికారులు తుర్బాత్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యుల సెలవులను రద్దు చేస్తూ అందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు. విమానాశ్రయ సరిహద్దుకు 3 వైపుల నుండి దాడికి ప్రయత్నించారని, రాత్రి సమయంలో కాల్పులు, పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎయిర్ బేస్ లేదా ఎయిర్ క్రాఫ్ట్కు ఎలాంటి హాని జరగకుండా నిరోధించామని భద్రతా సిబ్బంది తెలిపారు. భద్రతా బలగాలు దాడిని అడ్డుకుని కనీసం 6 ఉగ్రవాదులను హతమార్చినట్టుగా సమాచారం. వారం రోజుల వ్యవధిలో బలూచిస్తాన్ ఆర్మీ చేసిన రెండో దాడి కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడోది. జనవరి 29న నగరం, మార్చి 20 గ్వాదర్లోని పాక్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై బిఎల్ఏ మజీద్ బ్రిగేడ్ దాడులు చేసింది. గ్వాదర్ పోర్టుపై జరిగిన దాడిలో 2 పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో గ్వాదర్ పోర్ట్ చాలా కీలకమైంది. దీంతో చైనా భారీగా ఖర్చు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును బలూచిస్తాన్ ప్రావిన్స్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా ఈ ప్రాజెక్టు పేరుతో వనరులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు.